Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 49వ పర్ష కీతెడ్సే అనగా నీవు బయటకు వెళ్ళినప్పుడు అని అర్థం. ఇది సెఫర్ తోరా నందు 49వ పర్ష మరియు సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండమునందు 6వ పర్ష. ఈ పర్ష యొక్క 7వ అలియా వాక్య భాగములు ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం 14వ వచనం నుండి 25వ అధ్యాయం 19వ వచనం వరకు. ఈ 7వ అలియాలో మోషే ఇశ్రాయిళ్లకు న్యాయం, దయ మరియు సమాజంలో బాధ్యతకు సంబంధించిన మరిన్ని ఆజ్ఞలను వివరిస్తారు. కార్మికులకు లేదా దరిద్రులకు వేతనం ఆలస్యం చేయకుండా సకాలంలో చెల్లించాలని, వారి హక్కులను గౌరవించాలని ఆదేశిస్తారు. ఇది న్యాయం మరియు దయను చూపిస్తుంది. తల్లిదండ్రుల పాపాల కారణంగా పిల్లలను శిక్షించకూడదని, ప్రతి వ్యక్తి తన సొంత చర్యలకు బాధ్యత వహించాలని చెప్తారు. విదేశీయులు, అనాథలు మరియు విధవల పట్ల దయ చూపాలని, వారికి పంటలో కొంత భాగం అవసరమైన వారికి వదిలివేయాలని ఆదేశిస్తారు. ఇది సమాజంలో ఉదారతను ప్రోత్సహిస్తుంది. అలాగే న్యాయపరమైన విషయాలలో నీతి మరియు సమతుల్యతను కాపాడాలని, తప్పుడు తూనికలు లేదా కొలతలు ఉపయోగించకూడదని హెచ్చరిస్తారు. చివరగా అమాలేకీలు ఇశ్రాయేళ్లపై చేసిన దాడిని గుర్తుంచుకోవాలని, వారి జ్ఞాపకాన్ని తొలగించాలని ఆదేశిస్తారు. ఇది చారిత్రక శత్రుత్వాన్ని మర్చిపోకుండా ఉండమని సూచిస్తుంది. ఈ భాగం ఎలోహిం ఆజ్ఞలకు విధేయత, సమాజంలో న్యాయం, దయ మరియు బాధ్యతాయుతమైన జీవనం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ప్రియులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.